అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు అందమైన జీవితం. రచన శ్రీ గొల్లపూడి మారుతిరావు గారు. నీ ముక్కు అంత పొడుగ్గా లేకపోతే తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని అంది కమల 20 ఏళ్ల క్రితం. ఆ మాటకి కమల మీద కోపం రాలేదు నాకు. నా ముక్కు మీద వచ్చింది. తర్వాత చాలా సంవత్సరాల పాటు నా ముక్కు మీద ద్వేషం పెరుగుతూనే ఉంది. జీవితంలో చాలా వాటితో రాజీ పడ్డాను, కానీ కమల తిరస్కారానికి కారణమైన ఈ ముక్కుని మాత్రం క్షమించలేదు. నిజానికి కమల వంటి అందగత్తికి ఎవరినైనా తిరస్కరించే అధికారం ఉంది. మత్తుగా నిద్రపోతున్న ప్రపంచం మీద ఉదయించిన సూర్యోదయం లాంటి ముఖం, కొండలోయల్లో మంచు తెరల్ని తట్టి లేపే వెలుగు తెరల్లాగా, గుండె లోతుల్లో కోరికల్ని తట్టి పలకరించే చిరునవ్వు, ప్రపంచాన్ని జయించిన సామ్రాజ్ఞి చివరి తిరస్కారంలాగా టీవీగా కదలాడే కళ్ళు, ఇవే కమలకి అధికారాన్ని ఇచ్చాయనుకుంటాను. నేనే కాదు, తనని చూడడానికి వచ్చిన పెళ్ళికొడుకు ముఖం మీదే ఆ జుత్తేమిటి పొట్టేల్లాగా అంటే అందరూ ఏడుపు ముఖం పెట్టినా అతను చిరునవ్వు నవ్వుతూనే ఉన్నాడు. దానికే అవసరమైతే మార్చుకోవచ్చు అని ఆమెకు వినబడేలాగా అన్నాడే కాని ఆ అవసరాన్ని అతనికి కల్పించలేదు కమల. ఇంటర్మీడియట్ రోజుల్లో కాలేజీ కుర్రాళ్ళకి ఆమె కొంటెతనం ఆట వస్తువైంది. వాళ్ల అల్లరి పనులన్నింటినీ హర్షిస్తూ వీలైతే ప్రోత్సహించేది. అయితే చివరికి వాళ్ల అల్లరికి తన 6 అంగుళాల జడే బలైపోయిందని ఓ చీకటి సాయంకాలం ఎవరో అబ్బాయిలు ఆమె చెయ్యి పట్టుకుని లాగి 1 గజం మేర కొంగును కత్తిరించారని, మర్నాడు చాలామంది కుర్రాళ్ల జేబుల్లో ఆ ప్యాకెట్ రుమాళ్లే కనిపించాయని వాళ్ల నాన్నగారు తెలుసుకున్నాక చదువు మానిపించేశారు. అందుకు విచారించలేదు కమల. విచారిస్తే కమలెందుకవుతుంది? ఇంటి దగ్గర తీరిగ్గా గడపవలసిన రోజుల్లోనే మా ఇద్దరి బాంధవ్యం పెరిగింది. అంత అందమైన అమ్మాయి కోరే ఏ సహాయమైనా చిటికెలో చేసేసేవాణ్ణి. మధ్యాహ్నం అందరి భోజనాలు అయ్యాక ఇద్దరం ఎప్పుడైనా బజారుకు వెళ్లేవాళ్ళం. సాయంకాలం తరచూ బీచ్కి వెళ్లేవాళ్ళం. విసురుగా ముఖానికి కొట్టుకునే గాలిని ఎదురిస్తూ చికిలించే కమల కళ్ళు చిలిపిగా ఏవో రహస్యాల్ని చెప్తున్నట్టు ఉండేవి. మసక చీకటి పడేవేళ నా చెయ్యి పుచ్చుకుని ముందుకు వచ్చిపోయే కెరటాలతో ఆటలాడడం ఇప్పటికీ అందమైన కలలాగా గుర్తుకొస్తుంది. ఆమె అందాన్ని చూసి చుట్టూ ముసురుకొనే కుర్రాళ్ళకి భయపడి పారిపోయేది కాదు. చిరునవ్వులో తిరస్కారాన్నో, కంటి చూపులో నిర్లక్ష్యాన్నో ప్రదర్శించి నా చెయ్యి పుచ్చుకుని వాళ్ల మధ్య నుంచే పరివారం ఎదుట నడిచి వెళ్లిన సామ్రాజ్ఞిలాగా నడిచిపోయేది. అప్పట్లో ఆ టీవీ దర్పం చూసి ముగ్ధుడునై ఆమెతో నడిచేవాణ్ణి. తన అందంలో గొప్పతనం తెలుసు. అది చూసేవాళ్ళని ఎట్లా కట్టిపెడేస్తోందో తెలుసు. మల్లెపువ్వులో కనిపించే అమాయకమైన అందం కాదది. తాచుపాములో ద్యోతకమయ్యే ఠీవైన అందం. కమల అందంలో గడుసుతనం ఉంది, గర్వం ఉంది, టీవీ ఉంది, తిరుగుబాటు ఉంది. ఒకే ఒక్కసారి బీచ్ నుంచి వచ్చేటప్పుడు సంధ్య వెలుగులో ఒక మాట అన్న జ్ఞాపకం. నువ్వు చాలా అందంగా ఉంటావు కమలా. అలా ఎప్పుడూ పిలవలేదామెను. అలాంటి మాట ఆమె ముందు ఎప్పుడూ అనలేదు. నా గొంతులో వణుకు కనిపెట్టింది గావును. దిమ్మెరపోయి ఒక్క క్షణం ఆగిపోయింది. అలాంటి విషయం ఇంతవరకు ఎవరు చెప్పలేదేమో. అది చెప్పడం ఆమెకిష్టమేమో. ఒక్కసారి వంగి 2 చేతుల్లో నా ముఖాన్ని తీసుకుని ముద్దు పెట్టుకుంది. ఆ తీయటి ఊపిరి నాకెంతో ఇష్టం. కితకితలు పెట్టే ఆ నల్లటి జుట్టు నాకిష్టం. నవ్వినప్పుడు కుడి చివర బయటికి తొంగి చూసే సన్నటి పంటి నొక్కు చాలా ఇష్టం. ఆ క్షణంలో కమల నా పట్ల కళ్ళలో ప్రదర్శించిన దయ, సానుభూతి ఇవాళ్టికి గుర్తున్నాయి. సానుభూతి ఎందుకని చెప్పడం మర్చాను. అప్పుడు నా వయసు 10 ఏళ్ళు. కమల నాకంటే మరో 10 ఏళ్లు పెద్ద. పెళ్ళంటే సరిగ్గా అర్థం తెలియని ఆ వయసులో
ఓ సాయంకాలం తెల్లటి పొడవాటి మనిషి కమలని చూడ్డానికి రావడం, ఆమె వైపు చూసి చిరునవ్వు నవ్వడం, మొదటిసారిగా కమల కళ్ళలో తృప్తి ప్రశంస కనిపించడం, నేను కష్టపడి కొని తెచ్చిన పువ్వులు పళ్ళు అతనితో వచ్చిన వాళ్ళందరికీ కమల పంచడం, ఆ తర్వాత 2 రోజుల పాటు ఆ పొడవాటి మనిషి గురించే కమల మాట్లాడుతుండడం, ఇవన్నీ నాకు నచ్చలేదు. ఇన్నాళ్లకి నేనేదో వస్తువు పోగొట్టుకున్నట్టు, ఆటలో ఓడిపోయినట్టు నిరుత్సాహంగా తిరిగాను. ఆ రోజుల్లో రాఘవేంద్రరావుని గుర్తు తెచ్చుకుంటే నా మటుకు నాకే ఆశ్చర్యం వేసేది. పాలరాయిలాగా తెల్లటి నునుపైన శరీరం, విశాలమైన నుదురు, నవ్వితే పెదాల్లో అందమైన వంపు, మాట్లాడితే ఆడవాళ్ల గొంతులో కనిపించే లాలిత్యం, నెమ్మది, చాలా అందమైన వాడనిపిస్తుంది. డార్జిలింగ్ ప్రాంతాల్లో జియాలజిస్టుగా పనిచేస్తున్నాడు. సెలవుల్లో వచ్చినప్పుడు ఎవరో అమ్మాయి ఉందంటే చూడ్డానికి వచ్చాడు. మరి 1 నెల రోజులకి తెలిసింది వాళ్ళిద్దరికీ పెళ్ళవుతుందని. పెళ్ళంటే అమ్మని అడిగాను. అమ్మ నవ్వి, మరి 4-5 నెలల్లో కమల ఆ అబ్బాయితో వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంది అంది. గుండె గొంతులో కదిలింది నాకు. అన్నం సహించలేదు. కళ్ళ వెంట నీళ్లొచ్చాయి. భోజనం కాగానే కమల వాళ్ళింటికి పరిగెత్తుకు వెళ్ళాను. 2 జడలు ముందేసుకుని ఏదో చదువుకుంటోంది కమల. నన్ను చూసి, ఏం బాబీ అంది. నువ్వు మొన్న వచ్చినా ఆ పొడవాట ఆయనతో వెళ్ళిపోతావా అన్నాను దుఃఖాన్ని దాచుకోకుండా. ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసి, అవును బాబీ అంది. నా బిక్కమొహం చూసి అంతలో నవ్వేసింది. అమ్మ కళ్ళల్లో కనిపించే దయ అప్పుడు నాకు కమల కళ్ళల్లో కనిపించింది. కాని ఆ కళ్ళు అల్లరికి చిలిపితనానికి అలవాటు పడ్డాయి. ఈ 2 రోజుల్లోనే కమల పెద్దదైపోయినట్టు అనిపించింది. ఇప్పుడు గెంతడం లేదు, పాటలు పాడడం లేదు. ఈ పెద్దరికం నాకు నచ్చలేదు. హఠాత్తుగా చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోయినట్టు అనిపించింది. ఆ తర్వాత చాలా రోజులు నిశ్శబ్దంగా గడిపాను. మధ్య మధ్య అమ్మని అడిగేవాణ్ణి, కమల నన్ను పెళ్లి చేసుకుంటే మన ఇంటికి వచ్చేస్తుందా అని. అమ్మ నవ్వింది. మరి 1-2 సార్లు అలా అడిగితే నవ్వి, తప్పు, అలా అనకూడదు అని బుగ్గ మీద వేలితో ఒకటి వేసింది. ఇందులో తప్పే ఉంది? కమల నవ్వితే నాకిష్టం, పాడితే నాకిష్టం. ఏ సహాయమైనా చేశాక చాలా బాగా చేసావురా బాబీ అనే పొగడ్తకి ప్రలోభపడేవాణ్ణి. కమలకి ఏ పువ్వులిష్టమో తెలుసు, ఏ చీరలో అందంగా కనిపిస్తుందో తెలుసు. మరి ఇంత చనువు ఏం కాను. ఇక ఆగలేక పెళ్లికి 2 వారాలుందనగానే ఒకరోజు కమల తలస్నానం చేసి డాబా మీద జుత్తు ఆరబెట్టుకునే సమయంలో అడిగేశాను, నన్ను పెళ్లి చేసుకోవు అని. ఆ ప్రశ్నకు ఒక్క క్షణం నిర్ఘాంతపోయింది. కాసేపు ఆలోచించి, చేసుకునేదాన్నే బాబీ, నీ ముక్క అంత పొడుగు లేకపోతే తప్పక నిన్ను చేసుకునేదాన్ని అంది. ఆ మాట చెప్తున్నప్పుడు నిజంగా ఆమె కళ్ళల్లో నీళ్లు చూశాను, లేక ఊహించుకున్నానో గుర్తులేదు. కాని ఎప్పుడు అద్దం చూసినా కమల కళ్ళు గుర్తొస్తాయి. పెళ్లిలో ఎంత తృప్తితో భక్తితో వరుని పక్క ఒదిగిపోయిన ఓ బంగారు బొమ్మ ఇప్పటికీ గుర్తే. వాళ్ళిద్దరి అందం అన్యోన్యత చూసి ఆశ్చర్యపోయాను క్షణకాలం. గొప్ప అందగాన్ని చేసుకోవాలనే అపూర్వ లక్ష్యం సిద్ధించిన తృప్తి, గర్వం ఆ క్షణంలో ఆ అగ్నిహోత్రం వెనుక గమనించాను. పెళ్లైన నెలలోనే రాఘవేంద్రరావుతో డార్జిలింగ్కి వెళ్ళిపోయింది కమల. ఆమె తల్లిదండ్రినే కాదు, స్తంభం చాటుకు నిలబడి కళ్ళు తుడుచుకుంటున్న నన్ను గమనిస్తూనే ఉంది కమల. ఆమె కార్చిన కన్నీళ్లలో ఒక్క బొట్టైనా నా మీద జాలితో అయ్యుంటుందని నా నమ్మకం. వాళ్ళింటికి రాసిన ఉత్తరంలో ఎప్పుడైనా నన్ను గుర్తు చేసుకుంటే చేసుకునేది, లేకపోతే లేదు. ఆ వయసులో కమల జ్ఞాపకాలు మరుగున పడ్డానికి పెద్ద వ్యవధి అవసరం లేకపోయింది. ఉన్న ఊళ్ళో చదువు బాగాలేదని నాన్నగారు నన్ను మద్రాసులో చేర్పించారు. సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా అటు వెళితే కమల వచ్చి వెళ్ళిపోయిందనో, ఆ సంవత్సరం రాదనో తెలిసేది.
వయసుతో పాటు ఆలోచనలు, అభిప్రాయాలు స్థిమితపడ్డాయి. అలా ప్రతిసారి వాకబు చేయడంలోనూ ఏదో ఇబ్బంది, వెగటు తోచింది. ఆ తర్వాత ఆ పని మానుకున్నాను. చెట్టుకు పువ్వు తెగిన చోటు కన్నీరు కార్చిన గుర్తులాగా చిన్నప్పటి కమల జ్ఞాపకం మనసులో ఏ మూలో మిగిలిపోయింది. దాదాపు 10 ఏళ్లు గడిచిపోయాయి. బిఏ పరీక్షలు రాసేశాక ఇళ్లకు పోయే ముందు ఓ 10 మంది విద్యార్థులు తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి చెదిరిపోదాం అనుకున్నాం. ప్రయాణం చాలా హుషారుగా సాగింది. కొండ మీదకి బస్సులో వెళ్లడానికి ఎవరూ అంగీకరించలేదు. అందుకని ఆడుతూ పాడుతూ మెట్లెక్కడం ప్రారంభించాం. యవ్వనంలో భక్తి అన్నది భగవంతుణ్ణి చూసినప్పుడు మాత్రమే జ్ఞాపకం వచ్చే ఆలోచన అనుకుంటాను. ఎందుకంటే మిగతా యాత్రంతా వినోదంగా విచ్చలవిడిగా సాగింది. ఆలయానికి కనుచూపు మేరలో ఆగిపోయిన కారు పక్కన నిలబడ్డ పంజాబీ అమ్మాయిని చూడగానే మాలో కొంతమంది ఆగిపోయారు. వెంటనే నవ్వుతూ కేరింతలు సాగాయి. ఆ అమ్మాయి కారు నీడపడే చోటు అటువైపు తిరిగి నిల్చుంది. ఊదారంగు దుస్తుల్లో అప్పుడే ఈ ప్రపంచంలో కళ్ళు తెరిచిన గడ్డి పువ్వులాగా కనిపించింది. గాలికి మీద ఉన్న పల్లెవాటు రెపరెపలాడుతోంది. మా అల్లరికి ఇటు తిరిగితే నల్లటి కళ్లద్దాలు, విశాలమైన ముఖం తెలిసింది. నల్లద్దాల వెనక కళ్ళు ఏ భాష మాట్లాడుతున్నాయో తెలియదు కానీ మమ్మల్ని చూడగానే సన్నటి మొగ్గ మీద తుమ్మెద వాలిన అలసటలాగా నీరసించినట్టు కారు అంచు మీద కూర్చుండిపోయింది. పెదవులు నవ్వుకి తెరుచుకున్నాయి. ఇటు తిరగబోతున్న నన్ను బాబీ అని పలకరింత ఉలిక్కిపడేట్టు చేసింది. ఆ అమ్మాయే పిలిచిందని గుర్తుపట్టడానికి కొంతసేపు పట్టింది. నా పక్కన మిత్రులంతా తెల్లబోయారు. తెలిసినమ్మాయేనట్రా? సారీ అని చెవిలో ఊదారు. ఇప్పుడు నల్ల కళ్లద్దాలు తీసేసింది ఆ అమ్మాయి. వెంటనే కమలని గుర్తుపట్టాను. నిర్ఘాంతపోయాను. ఇదేమిటి, నువ్వెక్కడా అన్నాను విస్తుపోతూ. నవ్వింది. ఆయన నేను యాత్రలకు బయలుదేరాం. కారు చెడిపోయింది. ఎవరినో తీసుకొస్తానని వెళ్ళారు. ఒక్క క్షణం ఆగి, ఆడపిల్లల్ని ఏడిపించినప్పుడైనా నేను జ్ఞాపకం వస్తానా బాబీ అంది. నా ముఖం ఎర్రబడింది. నువ్వని తెలీదు. ఏమీ అనుకోకు, వాళ్ళు బాధపడుతున్నారు. కానీ నాకేం బాధలేదు. మీ నవ్వులు వింటుంటే మళ్ళీ 10 ఏళ్లు చిన్నదాన్నైనట్టు అనిపించింది అంది గాలిలో తల తిప్పి. కమలకి ఈ వేషం నచ్చలేదు. బాగా ఒళ్ళు చేసినట్టు కనిపించింది. లేక శరీరానికి అతుక్కుపోయిన దుస్తుల్లో అలా కనిపిస్తోందో. ఇంకా నిండుగా చీర కట్టుకున్న 2 జడల అమ్మాయే గుర్తు నాకు. చూపాలనుకున్న అందాన్ని దాచడంలోనే గొప్పతనం ఉందని మన దేశంలో స్త్రీలు, కవులు ఒక్కసారే గ్రహించారు. అందుకే మన సాహిత్యానికి, సౌశీల్యానికి అంత రాణింపు. కాని ఈ బట్టబయలు కాస్త వెగటుగా, చికాకుగా ఉంది. ఏం చూస్తున్నావు? ఒళ్ళు చేశాను కదూ? అవును. ఇంకేం చెయ్యాలో తెలియక అంది పకాలున నవ్వి. నా ఆలోచనల్ని గ్రహించినట్టుంది. పల్లెవాటు నడుంకి బిగించి, ఈ బట్టలంటే ఆయనకిష్టం. ఆయనతో టూరు వెళ్లడం నేను అలవాటు చేసుకున్నాను అంది. ఆ ఆయన గురించి చెప్పినట్టు మాటల్లో ఆప్యాయత కంటే అధికారం, భయం కనిపించింది. ఆశ్చర్యంగా గమనిస్తుంటే, ఏమిటలా పిరికిగా చూస్తావు? చిన్నప్పుడు మనిద్దరం స్నేహితులం. ఎప్పుడూ నా కొంగు పట్టుకు తిరిగేవాడివి నువ్వు అంది. ఇప్పుడు కొంగే లేదుగా. నువ్వు మారిపోయావు అన్నాను. అంతలో ఆలోచనలో పడి, అవును మారిపోయాను అంది. ఈ అలంకారాలు తనకిష్టం లేనట్టుంది. అంతలో ఆలోచనలు మర్చిపోవడానికి ప్రయత్నించి, ఈసారి సెలవులకి ఇంటికొస్తావా? ఎప్పుడొచ్చినా నువ్వు లేవనే మీ అమ్మ చెప్తుంది. నీతో చాలా మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడు. మీరెక్కడ దిగారో చెప్తే కొండ దిగగానే వస్తాను. నువ్వా? అమ్మో వద్దు, వీలైతే ఆయన్నే తీసుకుని మీ దగ్గరకు వస్తాను అని మా అడ్రస్ తీసుకుంది. ఇద్దరికీ ఏవో మాట్లాడాలనుంది. కానీ మాట్లాడలేకపోతున్న సంగతి ఇద్దరికీ అర్థమవుతోంది. నా విషయంలో అందుకు కారణం వయసని తెలుస్తోంది.
మరి కమల మాట్లాడలేకపోవడానికి కారణం? ముఖం మీద కనిపించేదంతా నవ్వు, తృప్తి, ఆనందం కాదని గుర్తు తెలిసిపోయింది. ఆలోచనల్ని పసిగట్టినట్టుంది. ఇంక వెళ్ళు, మీ మిత్రులు ఎదురు చూస్తున్నారు అంది. నేను వెనక్కి తిరగబోతే అంతలో గుర్తొచ్చినట్టు, అన్నట్టు పెళ్ళెప్పుడు? సంబంధాలేవో వస్తున్నట్టు అమ్మ చెప్పింది. పెద్దలు చూసిన పిల్లని పెళ్లి చేసుకుంటావా, లేక ఎవరినైనా ప్రేమించావా అంది నవ్వుతూ. మాటలు కూడదీసుకుని అన్నాను. నా ముక్కుని అంగీకరించే అమ్మాయి దొరికే వరకు ఆగాలి. నవ్వింది. నీ ముక్కుకే, నువ్వు అందంగానే ఉన్నావు అంది. ఆశ్చర్యమేసింది నాకు. ఈ 10 ఏళ్లలో అందం మీద ఆమె అభిప్రాయం ఎంత మారిందా అని విస్తుపోయాను. ఇప్పుడు రాఘవేంద్రరావు ఎలా ఉన్నాడో చూడాలనిపించింది. ఆ సాయంకాలం భర్తని వెంట పెట్టుకుని మా గదికి వస్తుందేమోనని ఎదురు చూశాను. కానీ ఆమె రాలేదు. ఆ తర్వాత మరి 6 ఏళ్ల వరకు ఆమెను చూడ్డం పడలేదు. ఈ 6 ఏళ్లలో 2 విచిత్రమైన మార్పులు జరిగిపోయాయి. జీవితంలో 15 ఏళ్లు చదివిన చదువు వల్ల కాక 5 ఏళ్లుగా పెంచుకున్న అభిరుచి వల్ల ఉద్యోగం దొరకడం, మనసులో అందమైన భార్య కావాలని రూపుదిద్దుకుంటున్న కలని మర్చిపోయి హఠాత్తుగా ఓ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేయడం. జీవితానికి పరిస్థితులతో రాజీ తప్పదని చదువు, ఉద్యోగం ద్వారా గ్రహించాక వివాహం విషయంలో అటువంటి రాజీయే పడడానికి పూనుకునేసరికి ఆ అబ్బాయి వర్ణాంతర వివాహం చేసుకోబోతున్నాడని నాన్నగారు ఓ రోజు పరిగెత్తుకొచ్చి కోప్పడి ఏడ్చి వద్దని ఒప్పించి మరి 2 నెలలకి ఓ అమ్మాయిని చూపించి ఈమెతో బతకాలని గుర్తు చేశారు. నవ్వొచ్చింది. పళ్ళు ఒడగొట్టుకోవడానికి నేను చూసుకున్న రాయి కాదని మరొక రాయిని చూపించారు. అంతే తేడా. అప్పటికే ఆశాభంగాలు చాలా గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమర్ని ఏర్పరిచాయి. మరో నెలలో పెళ్ళైపోయింది. అదృష్టవశాత్తు సీత మంచి పిల్ల. అయితే అందమైంది కాదు. అది కూడా అదృష్టవశాత్తూనేమో. మరో ఏడాదికి ఉద్యోగరీత్యా ఢిల్లీ ట్రైనింగ్కి వెళ్లవలసిన అవసరం వచ్చినప్పుడు అమ్మ గుర్తు చేసింది. కమలా వాళ్ళు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉంటున్నారని. ఉత్తరం రాయి, ఆ 10 రోజులు వాళ్ళింట్లో ఉండొచ్చు అంది. వెంటనే రాశాను. తిరుగు టపాలోనే సమాధానం వచ్చింది. కమలే స్వయంగా రాసింది. తప్పకుండా రా, కాని ఒక్క షరతు, నీతో పాటు మీ ఆవిడ్ని తీసుకురావాలి. ఆ ఉత్తరం చూడగానే వస్తానని మా ఆవిడ పట్టుబట్టి కూర్చుంది. ఆడవాళ్లకి ఆలోచన, మగవాళ్లకి అవకాశం వస్తే ఇక ఆ పనికి విరమించడం అంటూ ఉండదు. తప్పనిసరిగా ఇద్దరం బయలుదేరాం. మా ఆవిడ్ని చూడగానే ఆప్యాయంగా 2 చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని పలకరించింది కమల. ఆయన స్నానం చేస్తున్నారు, రండి అని సామాన్లు అందుకుంది. ఒక క్షణంలో ఇద్దరికి కాఫీ అందించింది. నా పక్కకొచ్చి మంచి పిల్లనే చేసుకున్నావే దొంగ అంది సీత వినకుండా. నాకంతా ఉక్కిరిబిక్కిరిగా ఉంది. మరో క్షణంలో రాఘవేంద్రరావు వచ్చాడు. ఆయన్ని చూసి 16 ఏళ్లయింది. వెంటనే పోల్చుకోలేకపోయాను. జుత్తు దాదాపు ఊడి బట్టతలయింది. బొగ్గలు ఉబ్బినట్టయి పెదవులు మరీ దళసరిగా కనిపిస్తున్నాయి. అన్నిటికన్నా కళ్ళు ఎర్రగా తెలుస్తున్నాయి. నన్ను అతను పోల్చుకోలేకపోయాడు. బాబీ అండి, మన పెళ్లికి 10 ఏళ్లవాడు అని మా ఆవిడ వైపు తిరిగి, మీ ఆయన చాలా గడ్స్వాడమ్మా, ఆ రోజుల్లోనే నన్ను పెళ్లి చేసుకోమని వెంటపడేవాడు. గొక్క తిప్పుకోకుండా నవ్వింది. సీత సిగ్గుపడింది. నా ముఖం ఎర్రనైంది. రాఘవేంద్రరావుకి ఈ పరిహాసం నచ్చనట్టుంది. నాకు ఆఫీస్ వేళయింది అని నా వైపు తిరిగి, రెస్ట్ తీసుకోండి, రాత్రి మాట్లాడదాం అని గదిలోకి వెళ్ళిపోయారు. ఇంత నవ్వుతున్న కమల పిల్లయిపోయింది. మాస్టారి పేము బెత్తం రుచి తెలిసిన విద్యార్థిలాగా అతని వెనక గదిలోకి నడిచింది. అతను వెళ్లే వరకు మళ్లీ మా వైపు చూడలేదు. మేం మా సామాన్ల గొడవలో పడ్డాం. మేం వచ్చినందుకు తెచ్చిపెట్టుకున్న ఉత్సాహం తప్పిస్తే నిత్య జీవితంలో అది లోపించినట్టు ఆ క్షణంలోనే పసిగట్టాను. కమలకేం వయసు మించిపోలేదు. కాని జీవిత భారాన్ని మోసిన అలసట కళ్ల కింద నీడల్లో తెలిసాయి. మనిషి నీరసించింది. గాలిపోయిన బెలూన్లో ముడతల్లాంటివి ముఖం మీద అక్కడక్కడా కనిపించాయి. ఇల్లు చాలా విశాలంగా,
చాలా శుభ్రంగా ఉంది. కానీ ఎక్కడా పిల్లల అలికిడి లేదు. కమల జీవితంలోనూ మనసులోనూ ఒంటరేనేమో. మేం రావడం ఆవిడకి పెద్ద మార్పులాగా ఉంది. మాతో పాటు అన్ని చోట్లకి వచ్చింది. హుషారుగా అన్నీ చూసింది. అప్పుడు నాకో విషయం అర్థమైంది. 3 ఏళ్లయి అక్కడ ఉంటున్నా ఒక్కసారి ఇవేమీ ఆమె చూడలేదని. ఆశ్చర్యం కలిగింది. ట్రైనింగ్ మరి 4 రోజులకు అయిపోతుందనగా మధ్య ఆదివారం వచ్చింది. ఆ రోజు తాజ్మహల్ చూడాలని అనుకున్నాం. ఆ ఆలోచన వచ్చిందే తడువుగా ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ ఏర్పాట్లు చేస్తోంది కమల. మీ ఆయన్ని రమ్మను అన్నాను. చెంపపెట్టు తగిలినట్టు తుళ్ళిపడి అంతలోనే నవ్వి, ఆయనకి తీరికుండదు, పోనిద్దు అంది ముఖం తప్పించుకొని. బాగుండదని బయలుదేరే ముందు రాత్రి నేనే అడిగాను, మీరు రాకూడదా అని. నేను అంటే కమల వస్తుందా అన్నాడు. ప్రశ్నకి బిత్తరపోయాను. అంతలో నవ్వి, తాజ్మహల్ చరిత్రకి ఒక గుర్తు, నాకేమీ కాదు. నేను కళాకారుణ్ణి కాను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్నాడు. ఏ విషయం మీదైనా ఖండితమైన అభిప్రాయాలు కలవాడిగా తన అభిప్రాయాల్ని ఖండించే హక్కు ఎవరికీ లేదన్నట్టుగా అతనికి విశ్వాసం ఉన్నట్టు ఆ మాటలో గ్రహించాను. విచిత్రం. తెల్లవారుజామునే లేస్తూనే తను రావడం లేదని చెప్పేసింది కమల. మేమిద్దరం నిర్ఘాంతపోయాం. అదే, అంతలో నీ మనసు మారిపోయిందే అన్నాను నేను ఆశ్చర్యంగా. జవాబుగా సీతముఖం చూసి నవ్వింది కమల. నీకేం తెలుస్తుంది బాబు, నువ్వు మగాడివి. ఆ ప్రశ్న మీ ఆవిడ అడిగిందేమో చూడు అంది. నేను చూడకపోతే ఏం మునిగిపోతుంది, వెళ్ళిరండి అంది మళ్ళీ. ఇంత జరిగాక వెళ్లడంలో ఉత్సాహం చచ్చిపోయినా బయలుదేరాం. రాత్రికి బస్సు వచ్చేసరికి 12 దాటింది. మా పిలుపు వినిపించడంతో కాచు కూర్చున్నట్టు తలుపు తీసింది కమల. మేం లోపలికి రాగానే, ష్, నెమ్మదిగా, ఆయన పడుకున్నారు అని మెల్లిగా మా గదివైపు నడిచింది, చెయ్యి పుచ్చుకొని. ఆ గొంతులో భర్త పట్ల భయం, విశ్వాసం చూసి ఆశ్చర్యమేసింది. అంతా లింకు. ప్రయాణం బాగా జరిగిందా అంది రహస్యంగా. అన్నాను. పడుకోండి, ఉదయం మాట్లాడుకుందాం అంది వెనక్కి తిరుగుతూ. ఆమెలో ఏదో లోపాన్ని హఠాత్తుగా పసిగట్టాను. పొద్దుటి వ్యక్తికి ఇప్పటి వ్యక్తికి తేడా కనిపించింది. నిద్ర రాక అటూ ఇటూ దొర్లుతుంటే బాత్రూంలో లైట్ వెలిగింది. అప్పటికే సీత ఒళ్ళు మరిచి నిద్రపోతోంది. ఎవరిదో ఏడుపు, బరువు, ఊపిరి తెలిసింది. మెల్లిగా లేచి గది బయటకొచ్చాను. బాత్రూంలోని దీపం చారల్లో కమలను గుర్తుపట్టాడు. ఆమె నుదురు మీద రక్తాన్ని గుర్తుపట్టాను. కమలా అన్నాను భయభ్రాంతుడినై. ఆ కేకకి తల మీద పిడుగు పడ్డట్టయింది. ఒక్కసారొచ్చి నా నోరు మూసేసింది. మెల్లగా మాట్లాడు, ఆయన ఒళ్ళు మరిచి నిద్రపోతున్నారు. నువ్విప్పుడు లేచావే అంది గొంతు మామూలుగా ఉంచాలని ప్రయత్నిస్తూ. ఏమిటిది, నుదుటికి రక్తమేమిటి అన్నాను. ఎంతోసేపు మాట్లాడలేదు కమల. ఎంత బ్రాందీ సీసాలైతే మాత్రం అంత గట్టివెందుకు బాబూ అంది. ఒళ్ళు జలదరించింది నాకు. తాగాడా? సీసాతో కొట్టాడా? నెమ్మదిగా. ఏం, కొట్టడానికి అధికారం లేదా భర్తకి? కమలా అన్నాను భయభ్రాంతుణ్ణై. ఆ కేకకి తల మీద పిడుగు పడ్డట్టయింది. ఒక్కసారి వచ్చి నా నోరు మూసేసింది. మెల్లగా మాట్లాడు, ఆయన ఒళ్ళు మరిచి నిద్రపోతున్నారు. నువ్విప్పుడు లేచావే అంది గొంతు మామూలుగా ఉంచాలని ప్రయత్నిస్తూ. ఏమిటిది, నుదుటికి రక్తమేంటి అన్నాను. ఎంతోసేపు మాట్లాడలేదు కమల. ఎంత బ్రాందీ సీసాలైతే మాత్రం అంత గట్టివెందుకు బాబూ అంది. ఒళ్ళు జలధరించింది నాకు. తాగుడా? సీసాతో కొట్టాడా? నవ్వింది. ఏ, కొట్టడానికి అధికారం లేదా భర్తకి? తెల్లబోయాను. ఎందుకు? కారణం ఏ ఆడది చెప్పదు బాబీ. నువ్వు అడగకూడదు. ఇప్పుడు లేచావు, లేకపోతే నీకు దొరికేదాన్ని కాదు. ఎవరితో అనకే అని చెయ్యి పట్టుకుంది. చచ అన్నాను. ఆలోచించిన కొద్దీ రాఘవేంద్రరావు మీద కసి, కమల పరిస్థితి మీద జాలి పెనవేసుకుపోతున్నాయి. నేను ఆలోచిస్తున్నానని కనిపెట్టింది కావును.
నువ్వు మీ ఆవిడ్ని కొడతావా అంది. ఉదాసీనంగా అన్నాను. నాకు అందం లేదుగా, పెళ్ళాన్ని కొట్టే అర్హత లేదు. ఆ మాట చెళ్ళున తగిలినట్టుంది. చీకట్లో నిర్ఘాంతపోయి చూసింది. బయలుదేరే ముందు కొత్త చీరతో సీతను సత్కరించింది. త్వరగా అబ్బాయిని ఎత్తుకోవాలి సుమా అని చెవిలో మెల్లగా చెప్పింది. ఆ మాటలో ఎదుటి వ్యక్తికి ఆదేశం కన్నా తన పరిస్థితి పట్ల అసంతృప్తి తోచి జాలేసింది నాకు. గుమ్మం దిగబోతుంటే చిన్నపిల్లాళ్లాగా వెనక్కి లాగి, మంచి పిల్ల, జాగ్రత్తగా చూసుకో అంది. అనుకోకుండా అన్నాను. మంచిదైతేనే, అందగత్తి కాదు. చర్రున కోపం తెచ్చుకుంది. ఆమె అందానికే చిలకలాంటి పిల్ల. నవ్వు రాలేదు నాకు. అందంలో రాజీకి కమల మరో మెట్టు దిగొచ్చినందుకు ఆశ్చర్యమేసింది. 4 ఏళ్ల తర్వాత మళ్లీ హైదరాబాదులో ఓ స్నేహితుడి పెళ్లిలో తటస్థపడింది కమల. నలుగురితో కబుర్లు చెప్పుకుంటూ పెళ్లి పందిట్లో ఓ మూల చేరిన నన్ను వెతుక్కుంటూ ఓ కుర్రాడొచ్చాడు. బాబీ మీరేనా అంటూ. తలూపాను. అయితే ఒక ఆవిడ మీతో మాట్లాడాలంటోంది. బయట గేటు దగ్గర నిలబడింది. నేను ఆశ్చర్యపోయాను. దగ్గరలోనే కూర్చున్న మా ఆవిడికి ఆ మాటలు వినిపించినట్లున్నాయి. అప్పుడే అనుమానంతో నా వైపు చూస్తోంది. లేచాను. గేటుని ఆనుకొని కమల నిలబడింది. నేను ఆశ్చర్యపడడం చూసి, ఏ వింతగా ఉందా? నిన్ను చూసి నేను ఆశ్చర్యపోయాను అంది. పెళ్ళికొడుకు తండ్రి మా ఆయన ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు. 3 ఏళ్లయిందొచ్చి. నువ్వెందుకొచ్చావిక్కడికి? మనిషిలో ఇదివరకటి ఉత్సాహం లేదు, కానీ ఇదివరకటి ఆప్యాయత ఏమాత్రం తగ్గలేదు. పెద్ద మనిషిలాగా నిండుగా, ప్రేమగా, నిలకడగా మాట్లాడడం అలవాటైంది. ఇది ఇదివరకటి కంటే బాగా చిక్కింది. కణతల దగ్గర జుత్తు తెల్లబడుతోంది. నేను సూటిగా గమనించడం చూసి, ఇక్కడే నన్నలా చూస్తూ నిలబడితే ఎవరైనా ఏమైనా అనుకుంటారు. మీ ఆవిడ్ని తీసుకుని మా ఇంటికి రాకూడదు ఒకసారి అంది. ఇంటి గుర్తులు చెప్పింది. రా, చాలా విచిత్రాలు చూపిస్తాను. ఇంక వెళ్ళాలి. అబ్బాయి లేచి ఏడుస్తాడు. నా కళ్ళలో ఆశ్చర్యాన్ని గమనించి నవ్వేసి, అన్నట్టు మా వాణ్ణి చూడలేదు కదూ నువ్వు, చూద్దుగాని అంది, 2 చేతులతో బర్మా ముళ్ళో గులాబీని సరిచేసుకుంటూ. నా చెయ్యి పట్టుకుని బీచ్కి ఆడుతూ పాడుతూ నడిచే కమలకి, నిండైన పరిపూర్ణతను సాధించిన ఈ మాతృమూర్తికి పోలికలు వెదక ప్రయత్నించేలోగా వెళ్ళిపోయింది. నడిచిపోతుంటే చూస్తూ మనిషిలో ఇంకా టీవీ పోలేదనుకున్నాను. మరో ఆదివారం తీరిక చేసుకుని నేను మా ఆవిడ కమల ఇంటికి వెళ్ళాం. ముందు వసారాలో కూర్చున్న వ్యక్తిని గాని, అతని ముందు ఆడుకుంటున్న 3 ఏళ్ల కుర్రాన్ని గాని పోల్చుకోలేకపోయాను. కమల లోపల నుంచి వచ్చిన భర్తకి నన్ను గుర్తు చేయబోయేసరికి రాఘవేంద్రరావుని గుర్తుపట్టి నిర్ఘాంతపోయాను. కుడికన్ను దగ్గర్నుంచి చెవి వరకు చీరుకుపోయినట్టు పెద్ద మచ్చ. చూసేటప్పుడు కన్ను కూడా దృష్టి తప్పినట్టు అనిపిస్తుంది. ఎడమ చెయ్యి సరిగా పనిచేయనట్టుంది. వంకర తెలుస్తోంది. శరీరం మరింత బరువైంది. తల మీద ఒక్క వెంట్రుక కూడా లేదు. మనిషి మాటలో ఇదివరకటి సూటితనం, నిర్భయం లేదు. ఇప్పుడు తరచూ నవ్వుతున్నాడు. జీవితంలో ఓటమి వల్లనో, కష్టసుఖాల అవగాహన వల్లనో మెత్తపడ్డాడు. ఇది రాఘవేంద్రరావులో ఊహించలేని పెద్ద మార్పు. తెల్లబోయి కమలవైపు చూస్తే, మాట్లాడుకో అని సంజ్ఞ చేసింది. రాఘవేంద్రరావు నా ఉద్యోగ విషయాలన్నీ తీరిగ్గా అడిగాడు. తన ప్రమోషన్లు, బదిలీలు, టూర్ల గురించి చెప్పాడు. మాట్లాడుతూ చాలాసేపు కూర్చున్నాడు. కమల మా ఆవిడతో గంటకు పైగా కబుర్లేసుకుంది. వస్తానని లేచి లోపలికి నడిచాను. మీ ఆవిడ ముఖం కడుక్కుంటోంది. దొంగ, పిల్లలని చెప్పవే, 2 అంది కమల. అవును, మా మామగారి దగ్గర ఉన్నారు అన్నాను. కాస్త ఆగి, ఏమిటైంది మీ ఆయనకి అన్నాను ఆతృతగా. 3 ఏళ్ల క్రితం కాన్పూర్ దగ్గర జీప్ యాక్సిడెంట్ అయింది. తల పగిలేదే, కొద్దిలో తప్పింది. ఆ తర్వాత 4 నెలలు ఆసుపత్రిలో ఉన్నారు. అప్పుడే ఈ బదిలీ వచ్చింది. ఎక్కడా అసంతృప్తి, దుఃఖం ఆమె కంఠంలో ధ్వనించలేదు. ఉండబట్టలేక కసిగా ప్రశ్న వేశాను. ఎలా బతుకుతున్నావు ఇటువంటి కురూపితో?
తెలివి తక్కువ వాణ్ణి క్షమించినట్టు చూసి పకాల్లో నవ్వింది. నోర్మయ్, మీ ఆవిడ వింటుంది. వింటే ఆయనతో బతకడం నిజంగా నాకిష్టం లేదేమో అని అనుకుంటుంది కూడాను అంది. అంతలో మాట మార్చి, మా బాబుని చూశావా? మధు వీడి పేరు అంది. చూశాను. సన్నగా పేలగా, ఒంట్లో ప్రాణం లేనట్టు నీరసంగా ఉన్నాడు. పెద్ద జుత్తు, చిన్న నోరు. 3 ఏళ్ళొచ్చినా మాటలు రాలేదు. ఏమైనా వాళ్ళో అందం కనిపించలేదు. ఆ మాటే అన్నాను. మీ ఇద్దరి పోలిక రాలేదు. పక్కున నవ్వింది. ఏమైనా ఆయన పోలిక రాలేదు. అదే అదృష్టం. నే తెల్లబోతే అన్నిటికీ అలా అద్దాలు తీయకూడదు. వీడు పుట్టాక నాకేం హద్దుల్లేవు అని ఆప్యాయంగా వాణ్ణి అక్కున చేర్చుకుంది. ఆలోచిస్తూ మా ఆవిడతో బయటకు నడిచాను. చిన్నప్పటి గర్వం, తిరుగుబాటులో కన్నా ఈ దయ, ప్రేమలో ఇంకా అందంగా కనిపించింది కమల. లేక అందం మారలేదేమో, అందాన్ని చూసే దృష్టిలోనేమో ఈ మార్పంతా. రాఘవేంద్రరావులో అందం చెరిగిపోయినా కమల ఆలోచనలో మొదటి అందపు ముద్ర చెరిగిపోలేదు. నా అందంలో మార్పు లేకపోయినా నా అందాన్ని గురించి ఆమె అభిప్రాయంలో మార్పు తెచ్చుకుంది. సీతలో అందం లేకపోయినా ఆమె స్వభావంలో, బతకడంలో ఉన్న అందంతో సరిపెట్టుకుంది. మరి ఆ పసివాళ్ళలో అందం? తండ్రి పోలికలు లేని కారణాన ఆ గుణాల్ని పుణికిపుచ్చుకోడన్న ఆశలు, అన్నింటికీ మించి తన కొడుకన్న ఆప్యాయతలోని అందమేమో అది. ఆలోచనల మీద ఆలోచనలు పేరుకుంటున్నాయి. కళ్ల ముందు వృద్ధాప్యం ఆవరించుకుంటున్న స్త్రీమూర్తిని ఊహించుకుంటూ అందం తన విశ్వరూపాన్ని కమలలో ప్రదర్శించింది అనుకున్నాను. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.